నమస్తే, వెల్కమ్ టు SS999 న్యూస్. నేను ఆశ. విశాఖపట్నం గాజువాకలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు. సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ పిలుపు మేరకు సామాజిక సేవలో భాగంగా వేసవి కాలం నేపథ్యంలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాజువాక బీసీ రోడ్డు అరుణా లాడ్జీ ఎదురుగా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక సిఐ పార్థసారథి విచ్చేసి జేడీ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర కన్వీనర్ కారుముడి అను మాట్లాడుతూ సమాజ సేవలో ఫౌండేషన్ ముందు ఉంటాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మజ మెడికల్ బుజ్జీరావు, తాడి వరలక్ష్మి, స్థానికులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. మీరు వెళ్ళండి, నిద్ర వెళ్ళండి అక్కడికి. ఈరోజు గాజువాకలో మా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఓపెన్ చేయటము చాలా ఆనందంగా ఉందండి. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవటము, అలాగే పాదచారులకు దాహార్తి తీర్చడంలో ఈ చలివేంద్రాలు ఎంతైనా ఉపయోగపడతాయి. అలాంటిది మా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు చలివేంద్రము ఓపెన్ చేయటము ఇది పాదచారులకు మరియు ద్విచక్ర వాహనదారులకు చాలా ఉపయోగపడుతుంది. అట్లానే మేము ఇక్కడ వాడే నీళ్లు కానీ శుచికి శుభ్రతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామండి. ఇట్లా మా జేడీ ఫౌండేషన్ ఎప్పుడు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటుంది. మా జేడీ లక్ష్మీనారాయణ గారి ఆదేశాల మేరకు ఇలాంటి చలివేంద్రం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దీన్ని అందరూ వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. నమస్తే అండి. సిబిఐ మాజీ జేడీ శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ గాజువాక బీసీ రోడ్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వేసవి తాపం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మేము నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రజలు ఈ స్థానికులందరూ ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. ఈరోజు బీసీ రోడ్లో జేడీ ఫౌండేషన్ సెక్రటరీ చైర్మన్ గారు అను గారు ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చేసి ప్రజలకు వచ్చేసి చలివేంద్రం మధ్యగా ఏర్పాటు చేశారు. సో ఇది ప్రజాసేవలో ముందడుగు. వేసవిలో ఎవరికి ఏదేం కావాలని చెప్పేసి వాటర్ దెబ్బకించడానికి ఇది మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సార్ రావాలి, సార్ కూడా నాకు పరిచయం ఉంది. సార్ రాకపోవడం వల్ల నేను వచ్చేసి నాకు ఈ అవకాశం దొరికింది. దీనికి ఆహ్వానించినందుకు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.